కిరాకార్పి మీరు వేశారు కదా పక్కన బాక్స్ లో ఫోటో, వీళ్ళు బాగా బలిసి మాట్లాడండి, ముందు అరెస్ట్ చేయండి. దొండకాయ కిరణ్ రాయల్ని మహిళను చంపేస్తానని చెప్పి లంబూతులు తిట్టి 40 రోజుల్లో బెయిల్ మీద బయటకు వస్తా అంటే ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయాలి? వెంకటరెడ్డి గారు నేను చెప్పేది ఒకటి కానీ మీ వెర్షన్ నుంచి మీరు ఇందులోకి రావట్లేదు. నేను అనేది జగన్మోహన్ రెడ్డి గారికి విశేషమైన ఫాలోవర్స్ ఉన్నారు, ఆయన కోసం ప్రాణాలు ఇచ్చే ఆయనకి ఏమన్నా ఇబ్బంది. వినండి, వినండి, మీరే మాట్లాడారు కానీ మీకు నేను అవకాశం ఇస్తాను, ఒకసారి వినండి. నా పాయింట్ మీరు డైవర్ట్ చేస్తున్నారు. ఎంతసేపు కార్పి లేకపోతే ఇంకొక కిరణ్ రాయలు లేకపోతే ఇంకో ఎక్స్ వై అని చెప్తున్నారు. నేను అనేది పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి కానీ, లేకపోతే రోజా గారి కుటుంబం గురించి కానీ, లేకపోతే ఇంకొక ఎక్స్ కుటుంబం నుంచి కానీ, పోసాని కృష్ణమురళి కుటుంబం నుంచి కానీ అన్నారా? అది నాకు పాయింట్ కావాలి. పవన్ కళ్యాణ్ గారు ఫాలోవర్స్ ఏం పెట్టారో సోషల్ మీడియాలో అది కాదు అక్కడ కావాల్సింది. మీ జగన్మోహన్ రెడ్డి గారి అంశంలో కూడా ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా ఎవరిని తిట్టినా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించకూడదు కదా అంటాను నేను. ఇదే సైకో అని తిట్టింది పవన్ కళ్యాణ్ కాదు జగన్ గారిని. సైకో అని తిట్లా, సైకో అని తిట్టలేదా? లేదా ఎన్నిసార్లు తిట్టాడు? జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టలేదా? ఇదే చంద్రబాబు నాయుడు తిట్టలేదా? ఇదే లోకేష్ తిట్టలేదా? రోజు ఇష్టం అన్నట్టుగా ఆత్మలతో మాట్లాడతాడని, ఇష్టం వచ్చినట్టుగా మందులు వేసుకుంటున్నాడని మాట్లాడింది ఇదే పవన్ కళ్యాణ్, ఇదే లోకేష్, ఇదే చంద్రబాబు నాయుడు కాదా? మరి ఇవన్నీ మీరు మర్చిపోయారా? పవన్ కళ్యాణ్ పత్తిత్తు, పవన్ కళ్యాణ్ నోట్లో అరటిపండు పెడితే అమ్మ తొక్క తినాలా లేకపోతే లోపల అరటిపండు ఒలిచి తినాలా తెలియని అమాయకులు వెంకటరెడ్డి గారు. మీకు తెలియదు ఏమన్నది, ఎవరు పత్తిత్తులు ఉండరు కదా. ఈ పవన్ కళ్యాణ్ నోరు తెరిస్తే చెప్పులు చూపించి ఎవరిని అంతా అన్నాడండి? మా ఎమ్మెల్యేలు అంతానంటే వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు ప్రజాప్రతినిధులు కాదు. ఒక్కొక్క నా కొడుకుని అంతా నా చెప్పులు చూపించాడు కదా. ఏ పరిస్థితి పదే పొడుస్తుంటే కదా ఆయన చెప్పారు కదా, దానికి కారణం ఏంటన్నది. మరి అదే పోసాని గారిని కూడా పదే జనసేన వాళ్ళు తరుగుతే, జనసేన వాళ్ళు కొట్టబోతే, జనసేన వాళ్ళు బూతులు తింటే, జనసేన వాళ్ళు తిట్టకపోతే వాళ్ళని కదా తిట్టాలి, నాయకుని తిడితే మాట్లాడిస్తున్న వాళ్ళు ఎవరైతే అది అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు మాట్లాడిస్తున్నారా? మీరు చాలా మాట్లాడారు. నాయకుడు చెప్పండి సార్, వాళ్ళు ఏ నాయకుడు ఎవరికి చెప్పండి. వినండి సార్, వినండి దయచేసి. మీరు 1 to 1 పెట్టా నాది కూడా వినకపోతే ఎందుకు? చెప్పండి. 1 to 1 పెట్టి పక్కనాలు కాదు కదా, మీరు నాది కూడా వినాలి కదా. అదే వల్లభనేని వంశీ గారిని ఫస్ట్ ఎందుకు వచ్చాడు పార్టీలోంచి బయటికి? లోకేష్ ఆధ్వర్యంలో పర్టికులర్ అకౌంట్స్ నుంచి వాళ్ళ భార్యను తిట్టించారు. ఏదైతే వల్లభనేని వంశీ గారిని తిట్టించారో విత్ ప్రూఫ్ చెప్పి లోకేష్ కంప్లైంట్ ఇచ్చాడు. ఇదిగోండి మీకు సంబంధించిన వ్యక్తుల దగ్గర నుంచి ఈ పోస్టులు వస్తున్నాయంటే లోకేష్ ఇంకా పెట్టించాడు. అందుకని ఆయన పార్టీని బయటకు వచ్చాడు. ఇవన్నీ ఎవరికి తెలియదు, ఎందుకంటే గతంలో ఎప్పుడో జరిగిపోయింది కదా, మర్చిపోతాం. కానీ గతంలో మాట్లాడిన వీడియోలు మాత్రం తీసి ఇప్పుడు అరెస్ట్ చేస్తాం. నోటీసులు ఇవ్వకుండా ఎట్లా అరెస్ట్ చేశారండి? ఆయన ఇప్పుడు ఎవరైనా మర్డర్ చేశాడా? లేదా ఎవరైనా పేక పిచ్చికి ఇప్పుడు చంపేస్తా అన్నాడు వెళ్ళిపోయి? ఇప్పుడు ఏమైనా పోసాని కృష్ణమూర్తి గారు 60 అర్ధరాత్రి పూట ఆయన సీనియర్ సిటిజన్ గా ఉన్నాడు, ఏజ్ పెద్ద ఏజ్ లో ఉన్నాడు. సో 100కు పైగా సినిమాలకి రైటర్ గా పనిచేశాడు. అటువంటి వ్యక్తిని మీరు వచ్చేసి కాదండి, కాస్త ఆత్మవిమర్శ అంటూ ఉంటుందా? కాదు, ఆత్మవిమర్శ అంటూ ఉన్నదా? చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉన్న వాళ్ళు, ఒక పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం, ఆయన అర్ధరాత్రి వెళ్ళి కొట్టి నానా ఇబ్బందులు పెట్టి అసలు ఎఫ్ఐఆర్ లోనే అప్పటి వరకు పేరు చేర్చి తీసుకొచ్చి అది చేస్తే తప్పు అనిపించలేదు. పోసాని కృష్ణమూర్తి గారికి 10 గంటలకు వెళ్తే తప్పు వచ్చింది. కాదని మీరు ఏమంటున్నారు? పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి అరెస్ట్ చేశారా? తెల్లవారినాక ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి చెప్పి ఇదిగోండి సార్ ఇట్లా మాకు ఉన్నది పూర్తి ఆధారాలను అరెస్ట్ చేస్తామని చెప్పి ఆయన వెహికల్ లో పాయింట్ నెంబర్ 1 వినండి, ఆయన వెహికల్ లో తీసుకొని వచ్చారు. ఇక్కడ పోసాని గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన సివిల్ డ్రెస్ లో ఉన్నాడు. ఏదైతే షార్ట్ మీద ఉంటే ఆయన బెడ్రూమ్ లోకి వెళ్ళి డ్రెస్ మార్చుకుంటారు వెళ్తే బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయారు పోలీసులు. దాని నుంచి ఉన్న పారిపోతాడంట. ఏమో వాళ్ళ డౌట్లు వాళ్ళకు ఉంటాయి, దాని మీద మనం ఏం డిబేట్ సిగ్గా ఉండాలి సార్ మనం మాట్లాడటానికి. అది అపార్ట్మెంట్ ఒకటే ఉంటది దారి, అది మై హోమ్ భుజాన అపార్ట్మెంట్, అది ఇండిపెండెంట్ హౌస్ కాదు. మాట్లాడుతున్నారు కనీసం పోలీస్ కేసులు ఎలా ఉంటాయంటే నేను అది కూడా కనుక్కున్నాను. ఎందుకు అంత అవసరం ఏమన్నా సార్? ఒకవేళ ఆయన పెద్ద అతను వయసు ఎక్కువ ఉన్న ఆయన ఎమోషనల్ ఎక్కువ ఫీల్ అవుతుంటాడు పోసాని, ఒకవేళ లోపలికి వెళ్ళి ఏమన్నా చేసుకుంటే మా పరిస్థితి ఏంటండి, మా పేక చుట్టుకుంటుంది అని అన్నారు. ఏం చెప్తాం? వాళ్ళు అదే ఎట్లా ఉంటుందంటే ప్రధాన్ని మనం సమర్థించుకోవాలని పోలీసులు చెప్పిందండి. నేను ప్రశ్నించాను, నేను అడిగాను ఏంటంటే అంత అవసరం పోసాని కృష్ణమూర్తి అని చంద్రబాబు నాయుడు లాగా భయస్తుడేం కాదులేండి, పవన్ కళ్యాణ్ లాగా పిరికోడేం కాదులే. కేసులు పెడితే ఎదుర్కొంటాడు, పర్లేదు. పిరికోడ్ లాగా ఆలకాలు ఇంకాలేం పట్టుకోలేదు, ప్రాబ్లం లేదు.
ఆలకాళ్ళు ఎలకాలు పట్టుకొని అయ్యా నా మీద కేసులు పెట్టారు వదిలేయండి అయ్యా అని చెప్పి దేహి అనేవి అడుక్కోడు. సరే పర్లేదు, నిన్న సీన్ ఒకసారి చూద్దాం వెంకటరెడ్డి గారు. కేసులు పెట్టారు కదా, ఎవడో పనికి మాల జనసేన చోట